హాయ్ నమస్తే. ఏం చేస్తున్నారు అందరూ? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు నైట్ మా ఇంట్లో ఇడ్లీ చూడండి, ఇడ్లీ వేసాను. పొగలొస్తుంది చూసారా? వేడి వేడి ఇడ్లీ. అదిగోండి ఇడ్లీ పాత్ర, అదిగో వేసింది ఇడ్లీలు దీంట్లో తీసేసాను. తీసి చట్నీ కూడా ఇందులో తీసి పెట్టేసుకున్నాను. దీంట్లోకి తీసి కొంచెం నీళ్ళు పోసి తొలిచేసి మరీ పోసాను. ఈ చట్నీలో ఒక చుక్క కూడా ఆయిల్ వేయలేదండి. పోపు పెట్టదలుచుకోలేదు. ఈ రకంగా అయినా సరే ఆయిల్ తగ్గుతుందనే ఒక ఉద్దేశంతో నేను ఆయిల్ వేయలేదనమాట. మీకు కావాలనుకుంటే కొంచెం ఆయిల్ వేసుకుని ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు పోపు వేసుకుని ఇందులో వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. కరివేపాకు ఇందులోనే ఒక 4-5 రెమ్మలు 4-5 ఆకులు వేసేసి మిక్సీ వేసేసాను అనమాట. ఇంతకీ ఇది పుట్నాలు కొబ్బరి చట్నీ అనమాట. గుల్ల శనగపప్పు చట్నీ సూపర్ అండి. చాలా చాలా బాగుంటుంది. అద్భుత అనమాట. చూసారా పొగలొస్తుంది. దీన్ని మూత పెట్టేద్దాం. ఇంతకీ మీకు ఇష్టమైన ఇడ్లీ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇడ్లీలో ఈ చట్నీ నంచుకోవడం ఏమి ఇష్టం ఉండదు, కానీ ఆవకాయ నంచుకొని తింటే చాలా ఇష్టం అనమాట. సూపర్గా ఉంటుంది. అందులో వెల్లుల్లి ఆవకాయ ఉందిగా మనకి, ఆ వెల్లుల్లి ఆవకాయ నంచుకొని తింటే అద్దిరిపోతుంది అనమాట. ఈ పచ్చడి అనేది మా వారి కోసమే. మేము ఏదో కొంచెం తింటాంలేండి, కానీ పెద్దగా ఇష్టం ఉండదు. ఆవకాయ వేసుకొని తింటేనే అద్దిరిపోతుంది అనమాట. మీకు ఎలా ఇష్టమో కామెంట్లో తెలియజేయండి. వెళ్ళే ముందు ఒక లైక్ ఇస్తారా? బాయ్ ఫ్రెండ్స్.